జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసఫ్గూడలో 5.55 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో అభివృద్ధి పనులు చేస్తుందని మంత్రులు వెల్లడించారు. కేటీఆర్ వ్యాఖ్యలపై ఓఈ పోలీస్ స్టేషన్లో టీపీసీసీ జనరల్ సెక్రటరీ చెనగాని దయాకర్ కేసు పెట్టారు. గ్రూప్ 1 పోస్టులకు 3 కోట్లకు అమ్ముతారంటూ కేటీఆర్ మాట్లాడడంపై ప్రభుత్వం ప్రతిష్టకు భంగం కలిగించేలా మాట్లాడారని తెలిపారు. కేటీఆర్ 24 గంటల్లో ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పాలని, లేదంటే 100 కోట్ల రూపాయలు పరువు నష్టం దావా వేస్తామని చెనగాని దయాకర్ హెచ్చరించారు. పేట నుంచి దిల్సుఖ్ నగర్ వెళ్లే ముసరాంబాగ్ వంతెనపై యథావిధిగా రాకపోకలు సాగుతున్నాయి. నిన్న ఉదయం భారీ వర్షం కురవడంతో వంతెన మొత్తం వరద నీటితో నిండిపోయింది. దీంతో అధికారులు వంతెనపై నుంచి ఎలాంటి వాహనాలకు అనుమతి ఇవ్వకుండా రాకపోకలను నిలిపివేశారు. ఈరోజు వరద తగ్గడంతో యథావిధిగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. రెండవ శనివారం పాఠశాలలు, కళాశాలకు సెలవులు కావడంతో రద్దీ మరింతగా పెరిగింది. స్వామివారి దర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతుండడంతో క్యూ లైన్లో భక్తులు వేచి చూస్తున్నారు. తెల్లవారుజాము నుంచి భక్తులు గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగుతారు. విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించిన టీచర్కు స్థానికులు దేహశుద్ధి చేశారు. నల్గొండ జిల్లా నకిరేకల మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థులను ఉపాధ్యాయుడు శ్రీనివాసు లైంగికంగా వేధిస్తున్నారు. ఉపాధ్యాయుడు వేధింపులు తాళలేక తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఉపాధ్యాయుడిపై దాడి చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. హైదరాబాద్ నగరంలోని బేగంపేటలో విస్తుపోయే ఘటన ఒకటి వెలుగు చూసింది. పవిత్రంగా భావించే శ్మశాన వాటికనే ఒక మహిళ అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మార్చింది. గుట్టు చప్పుడు కాకుండా పంజాగుట్ట శ్మశానంలోనే వ్యభిచారం నిర్వహిస్తుంది. శ్మశానంలోని గదిలో వ్యభిచారం దందా సాగిస్తున్న మహిళలను విటుణ్ణి అలాగే టాస్క్ ఫోర్స్ పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులో ఒంటరి ఏనుగు భీభత్సాన్ని సృష్టించింది. సత్యనారాయణ స్వామి గుడి వద్దకు వచ్చిన ఏనుగును వాకర్స్ గమనించి అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. జనావాసాల మధ్యలోకి ఏనుగు రావడంతో అటవీ ప్రాంతం వైపు మళ్లించే ప్రయత్నంలో అటవీ శాఖ సిబ్బందిపై ఏనుగు దాడి చేసింది. ఈ దాడిలో ఎఫ్ఆర్ఓ సుకుమార్కు గాయాలు కావడంతో ఆసుపత్రికి చికిత్స కోసం పంపుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మిజోరాంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా వర్చువల్గా 9,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన బహుళ అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన చేసి ప్రారంభించారు. 51.38 కిలోమీటర్ల బైరాబీ సైరాంగ్ రైల్వే ప్రాజెక్టును, 3 కొత్త రైళ్లను ఆయన ప్రారంభించారు. ఈశాన్య ప్రాంతంలో తన 2 రోజులు పర్యటించబోతున్నారు మోదీ. రష్యాలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. కామ్చాట్కా తీరంలో రిక్టర్ స్కేల్పై 7.4 తీవ్రతగా నమోదైంది భూకంప తీవ్రత. ఈ విషయాన్ని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. 39.5 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు వచ్చినట్లు భూకంప కేంద్రం తెలిపింది. భూకంపం కారణంగా సునామీ వచ్చే అవకాశం లేదని పసిఫిక్ సునామీ హెచ్చరిక వ్యవస్థ ప్రకటన విడుదల చేసింది. బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 110 రూపాయలు తగ్గి 1,11,170 రూపాయలకు చేరుకుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 100 రూపాయలు పతనమై 1,10,900 రూపాయలు పలుకుతోంది. అటు కేజీ వెండిపై 1,43,000 రూపాయలు. రోజుల్లో కేజీ సిల్వర్పై కూడా 3,000 రూపాయలు పెరిగింది. తేజ సజ్జా మంచు మనోజ్ కీలక పాత్రలో రూపొందించిన చిత్రం మిరాయి. కార్తీక ఘట్టమైన తెరకెక్కించిన ఈ సినిమా విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సక్సెస్ ను కుటుంబం, స్నేహితులతో కలిసి మనోజ్ సెలబ్రేట్ చేసుకున్నారు. అందరికంటే గర్వంగా ఫీల్ అయ్యానని మనోజ్ వీడియో చేశారు. ఇక తనను అలరించిన అభిమానులకు ధన్యవాదాలు చెప్పారు. సినీతారులు ఒక్కొక్కరిగా సోషల్ మీడియాకు దూరం అవుతున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి తాను సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకోబోతున్నట్టు ప్రకటించారు. అయితే అనుష్క ప్రకటించిన కొద్ది గంటల్లోనే తాజాగా మరొక నటి సోషల్ మీడియా నుంచి దూరం అవుతున్నట్లు తెలిపింది. తమిళ నటి ఐశ్వర్య లక్ష్మి తాజాగా సోషల్ మీడియాకు పూర్తిగా దూరం అవుతున్నట్లు ప్రకటించారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దానికి అనుబంధంగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో ఏపీలోని 7 జిల్లాల్లో భారీ వర్షాలు కురిస్తే అవకాశం ఉందని కూడా తెలిపింది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలతో పాటుగా తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల మేర బలమైన ఈదురుగాలు వీస్తాయని తెలిపింది.
తెలంగాణలో 4 జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం భారీ నుంచి అతి భారీ వర్ష సూచన చేసింది. నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. మిగతా జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలతో పాటుగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఈదురుగాలు వీస్తాయని హెచ్చరించింది.